పాత్రికా మిత్రులకు నమస్కారం. మొన్న హస్నాబాద్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా హుస్నాబాద్ శాసనసభ్యుడు, ఆర్థిక మరియు పౌర సరఫరాల శాఖ హుజూరాబాద్ పాత్రికేయ మిత్రులు క్షమించాలి. మొన్న హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారి నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభలో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక మరియు పౌర సరఫరాల శాఖకు సంబంధించి పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతి బాగోతాల గురించి విస్పష్టంగా నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈటల రాజేందర్ గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి నిన్న ప్రభుత్వం వైపు నుంచి గాని లేదా పౌర సరఫరాల శాఖ మంత్రి నుంచి గాని వివరణతో కూడిన పత్రికా ప్రకటన గాని ప్రజలకు సమాచారాన్ని గాని అందిస్తారని మేము ఆశించినాం. కానీ దొడ్డు బియ్యంను సన్న బియ్యం చేసే దాంట్లో, లేవి వరి ధాన్యం కొనడంలో, అదేవిధంగా మిల్లింగ్ చేసే రైస్ విషయంలో, రవాణా సౌకర్యాల విషయంలో వీటి మీద వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీంట్లో ప్రత్యక్షంగా మంత్రి గారికి వాటాలు ఉన్నాయి. ఇతర వివరాలతో కూడుకున్న చాలా అంశాలను అక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే మేము ఆశించినాం, నిన్న ప్రభుత్వం వైపు నుంచి వీటికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గాని జరిగిన లావాదేవీలకు సంబంధించి వివరిస్తారనుకున్నాం. ఒకవేళ మేం మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పిదాలు ఉంటే ఖచ్చితంగా అంశాలను లేవనెత్తుతారని ఆశించినాం. కానీ దురదృష్టవశాత్తు నిన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాట్లాడిన పెద్దలందరూ మమ్మల్ని తిట్టడానికి, దూషించడానికి, నోటికొచ్చిన భాషను ఉపయోగించడానికి, పరుషమైన పదజాలాన్ని మా మీద ఉపయోగించడానికే తమ సమయాన్ని అంతా కేటాయించారు. అదే సందర్భంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలు విఫలం చెందడంతో సహనం కోల్పోయి అసహనంతో విచక్షణ రహితంగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఏవి కూడా ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా సవాలు విసురుతున్నా. హుజూరాబాద్ లో సవాలు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాము. ప్రతి అంశము వాస్తవము. ఇందులో ప్రభుత్వం విచారణకు ఆదేశించినా నిరూపిస్తాము, లేదా సంబంధిత శాఖ మంత్రి గాని లేదా ఎవరైనా సీనియర్ మంత్రులు గాని చర్చకు వచ్చినా కూడా వీటికి సంబంధించిన సంపూర్ణమైన వివరాలతోని చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా. చేసిన ఆరోపణలకు కూడా కట్టుబడి ఉన్నాము. మీరు మాట్లాడిన భాష, మీ శాసనసభ్యులు మాట్లాడిన భాష సమస్యను పక్కదోవ పట్టించి మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డిని 2 మాటలు అంటే తిరిగి ఆయన 10 తిట్లు తిడతాడు. అసలు సమస్యను పక్కదోవ పట్టిద్దామని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నంలో మీరు విఫలం చెందక తప్పదు. నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి వివరణ ప్రజలు ఆశిస్తున్నారు. మమ్మల్ని తిట్టాలనుకుంటే మీకు చాలా సందర్భాలు ఉన్నాయి, ఎప్పుడైనా మీరు తిట్టొచ్చు. కానీ ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ గారే సజీవ సాక్ష్యము. ఈ అవినీతికి, కేసీఆర్ గారి దోపిడీకి, ఆయన శాఖలో ఆయన పాల్పడుతున్న అవినీతికి మళ్ళొక్కసారి నిర్దిష్టంగా నేను ఆరోపణ చేస్తున్నా.
నిజంగానే ఈటెల రాజేందర్ గారు నిజాయితీ పరుడే అయితే దీని మీద ఆయననే ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. తెలంగాణ సమాజానికి రేషన్ కార్డులు 31 జిల్లాల ప్రకటన వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పాత 10 జిల్లాల పేరు మీద కోట్ల రూపాయల ఆర్డర్లు గుంటూరులో ఉండే ప్రింటింగ్ ప్రెస్ కి ఇచ్చి 1,50,00,000 రూపాయలు సొమ్ము నొక్కిన మాట వాస్తవం కాదా? రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా విడగొడుతున్నామని చెప్పి ప్రకటన ఇచ్చి అధికారికంగా చర్యలు చేపడుతున్న సమయంలో పాత 10 జిల్లాల పేరు మీద మీరు రేషన్ కార్డులు ప్రింటింగ్ ఇవ్వవలసిన అవసరం ఉన్నదా? ఇచ్చిన వాటికి కోట్ల రూపాయల బిల్లులు అధికారి పెండింగ్ పెడితే అధికారితో మీరు పోట్లాడి వాళ్లకు పేమెంట్లు ఇప్పించిన మాట వాస్తవం కాదా? ఆ పేమెంట్ల విషయంలోనే మీకు పౌర సరఫరాల కమిషనర్ గారికి వివాదం వచ్చిన మాట వాస్తవం కాదా? ఈ అన్నింటి వివరాలను ముఖ్యమంత్రి గారికి అధికారి ఫిర్యాదు చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ పాత 10 జిల్లాల పేరు మీద ఏవైతే రేషన్ కార్డులు ప్రింట్ అయినాయో గోదాముల్లో మూలుగుతున్నాయి. ఎందుకంటే జిల్లాలు కొత్తవైనాయి, రేషన్ కార్డులు పాత జిల్లాల పేరు మీద ఉన్నాయి. నిరుపయోగంగా కోట్ల రూపాయల రేషన్ కార్డులు గోదాంలో మూలుగుతున్న మాట వాస్తవం కాదా? ఈ సూటి ప్రశ్నకు రాజేందర్ గారు సమాధానం చెప్పాలి. కులం పేరు మీదనో, ఉద్యమకారుడి పేరు మీదనో, కమ్యూనిస్టు పేరు మీదనో మీరు తప్పించుకుందామని చూస్తే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా, బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీ మీదనే నేరుగా సూటిగా ఆరోపణ చేస్తున్నా. 100 కోట్ల రూపాయలు మీ తప్పిదాల వల్ల పౌర సరఫరాల శాఖ మీద బ్యాంకులలో లోన్లు తీసుకొచ్చి మిత్తి కట్టలేక పౌర సరఫరాల శాఖ దివాలా అంచులో ఉన్నది. ఇది ఈటెల రాజేందర్ గారి మీద నేను చేస్తున్న ఆరోపణ నెంబర్ 1. నెంబర్ 2, ఇక అల్లుడు హరీష్ రావు గారి గురించి మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు ఆయన అనుచరులు చెప్తుంటారు మా అల్లుడు హరీష్ రావు గారు ఆణిముత్యమని, హరీష్ రావు గారేమో మా మామ స్వాతిముత్యమని. అల్లుడేమో ఆణిముత్యం, మామనేమో స్వాతిముత్యం. ఇలా ప్రజల్ని మభ్యపెట్టి బుజ్జగించి మోసగించి అధికార పీఠమెక్కి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పక్క పార్టీలను బలహీనపరిచి ఇతరులు కష్టపడి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు శ్రమించి రాజకీయంగా ప్రజా జీవితంలో ప్రజాసేవలో గుర్తింపు తెచ్చుకున్న నాయకులను పార్టీలు ఫిరాయిస్తున్నానో లేకపోతే టీఆర్ఎస్ తో అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారనో అమ్ముడు పోయినరానో తప్పుడు ప్రచారాలలో అందవేసిన చెయ్యి కేడీల కుటుంబాంది. వీళ్ళు ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించి గప్పు పట్టించి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి ప్రజలలో గౌరవం లేకుండా చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రతి వ్యక్తిని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలలో ఉండే నాయకులను ఏదో ఒక సందర్భంలో పార్టీలు ఫిరాయిస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేయించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రచారం నుంచి తప్పించుకున్న వ్యక్తే లేడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే పార్లమెంటు మెంబర్ వరకు ఎవరినైనా, పార్లమెంటు నుంచి పంచాయతీ మెంబర్ వరకు టీఆర్ఎస్ పార్టీలో రేపో మాపో చేరుతున్నారని చెప్పి తప్పుడు విష ప్రచారాన్ని మామ అల్లుళ్ళు కొడుకు బిడ్డ కలిసి ఇతరుల మీద దుమ్మెత్తి పోసి విష ప్రచారం చేసి ప్రజలలో వాళ్ళ విశ్వాసాన్ని తగ్గించి రాజకీయ విలువలను మంటలో కలిపిన మీరు మీ వరకు వస్తే గాని తత్వం బోధపడలేదని చెప్పి నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది. ఆయన పుట్టింది టీఆర్ఎస్ లోనేనంట, సచ్చేది కూడా టీఆర్ఎస్ లోనేనంట. నేను ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రుడికి, టీఆర్ఎస్ లో ఉంటే 100% నువ్వు సస్తావు. మీ మామ నీ అల్లుడు నేను సంపనికే కంకణం కట్టుకున్నారు.
ముహూర్తం కూడా పెట్టుకున్నాం. ఇక నువ్వు అందులో చచ్చేది ఏందా, అందులో ఉంటే గ్యారెంటీగా చంపుతారు, దుంకు ఆ పడవ అని చెప్పి నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో నీకు సలహా ఇచ్చి ఉండొచ్చు, నువ్వు పోయి అమిత్ షా కలిసి ఉండొచ్చు, కేసుల భయానికన్నా కలిసి ఉండొచ్చు, పార్టీ ఫిరాయింపుల కోసమన్నా కలిసి ఉండొచ్చు. నువ్వు పుట్టిందే నిఖాసైన వజ్రం లాంటోడు అన్నట్టు ఏదైతే చెప్పుకుంటున్నావో, అయ్యా నువ్వు నిప్పు, మీ మామ ఉప్పు, ఇవన్నీ మాటలు మానుంది. మీకు ఎప్పుడో తుప్పు పట్టింది. తుప్పు పట్టిన మీరు హరీష్ రావు గారి గురించి ఒక మాట పాత్రికేయ మిత్రులకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీరు సజీవ సాక్ష్యాలే కానీ ఆనాటి సంఘటనలకు అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు కొన్ని అంశాలు మీ దృష్టికి కూడా గుర్తుకు రాకపోయి ఉండొచ్చు. 2008లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లేదని చెప్పి 16 మంది శాసనసభ్యులు, 4 పార్లమెంటు సభ్యులు టీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు తెరలేపిండ్రు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఇస్తాన్న తెలంగాణ ఇవ్వలేదు కాబట్టి ఉప ఎన్నికలకు వెళ్తున్నాం, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పి 2008లో ఎన్నికలకు వెళ్లడం జరిగింది. 16 శాసనసభ స్థానాలకు 4 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగితే 16లో 7 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ గెలిచింది, 5 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 4 అసెంబ్లీ స్థానాలు టీడీపీ గెలిచింది ఆనాడు. అదేవిధంగా 4 పార్లమెంటు స్థానాలలో 2 టీఆర్ఎస్ గెలిచింది, 1 బీజేపీ గెలిచింది, 1 కాంగ్రెస్ గెలిచింది, 2 టీడీపీ గెలిచింది. అంటే 4 పార్లమెంట్లలో 2 టీఆర్ఎస్ గెలిచింది, 16 అసెంబ్లీలలో 7 మాత్రమే గెలిచింది. అప్పటి వరకు శాసనసభాపక్ష నాయకుడుగా ఉన్న విజయ రామారావు గారు ఓడిపోవడంతో 2008లో కొత్త శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకునే సందర్భం వచ్చింది. ఆనాడు శాసనసభాపక్ష నాయకుడిగా హరీష్ రావు గారు కావాలని వాళ్ళ మామ దగ్గర ఎంత పోరు పెట్టినా ఆయనకి ఇవ్వకుండా ఈటెల రాజేందర్ గారిని శాసనసభాపక్ష నాయకుడిగా నాడు కేసీఆర్ గారు నియమించారు. జూన్ 1, 2008 నాడు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. జూన్ 3, 2008 రోజు మామకు వ్యతిరేకంగా మామ మీద తిరుగుబాటు చేస్తూ మామ నిర్ణయాన్ని ధిక్కరించి హరీష్ రావు గారు ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసి చర్చలు చేసిండు పార్టీ ఫిరాయించడానికి, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి. ఇది సజీవ సాక్ష్యం. ఆనాడు పత్రికలలో ప్రసార సాధనాలలో ప్రముఖంగా రాసిండ్రు, టీవీలలో వేసిండ్రు. హరీష్ రావు గారు కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాంటి యువకులు ప్రజా జీవితంలో ప్రజలకు ఉపయోగపడతారు, కాంగ్రెస్ పార్టీలకు రమ్మని ఆహ్వానించాడు. హరీష్ రావు గారు ఆమోదించిందని చెప్పి ఈ కలిసి బొకే ఇచ్చిన సందర్భంలో వార్తలన్నీ కూడా గుప్పుమన్నాయి. తర్వాత ఏమి జరిగిందో కుటుంబంలో మళ్లీ హరీష్ రావు గారిని పార్టీ ఫిరాయించకుండా ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని కాదని కేసీఆర్ గారు హరీష్ రావు గారిని నిలువరించుకోగలిగిండు. కానీ ఆనాడు ఈటెల రాజేందర్ శాసనసభాపక్ష నాయకుడిగా అయినందుకు పార్టీని వీడి పార్టీ ఫిరాయించాలనుకున్నది నువ్వు కాదా మిత్రమా హరీష్ రావు గారు అని నేను అడుగుతున్నా. ఇది పక్కన పెడితే 2009లో మహాకూటమి కట్టి కమ్యూనిస్టులు, టీడీపీ, టీఆర్ఎస్ కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే ఆనాడు దాదాపుగా టీఆర్ఎస్ కు 52 స్థానాలు ఎన్నికలలో పొత్తుకిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది 10 స్థానాలు మాత్రమే. పార్లమెంటు 2 గెలిచిండ్రు, విజయశాంతి అదేవిధంగా కేసీఆర్ గారు. ఆ 10 స్థానాలు గెలిచిన తర్వాత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడానికి ఆపరేషన్ ఆకర్ష్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చాడు. పార్టీలకు పార్టీలని విలీనం చేసుకోవాలని, ఇతర పార్టీలలో గెలిచిన శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఒక ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా మళ్లీ 2009లో రాజశేఖర రెడ్డి గారికి అత్యంత విశ్వాసపాత్రుడైన మిత్రుడిని హరీష్ రావు గారు కలిసి రహస్యంగా చర్చించి ఒక ఒప్పందానికి వచ్చి కేటీఆర్ మినహా, కేసీఆర్ మినహా మొత్తం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి పూర్తి స్థాయిలో ఒప్పందాలు జరిగినాయి.
ఆనాడు బడ్జెట్ సమావేశాలు శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ చర్చలు జరిగినాయి. సమావేశాల తర్వాత చిత్తూరు కార్యక్రమానికి వెళ్లి వెనక్కి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీని సంపూర్ణంగా కేసీఆర్ కేటీఆర్ ఇద్దరిని పక్కన పెట్టి మొత్తానికి మొత్తం కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఇదే హరీష్ రావు గారు రాజశేఖర రెడ్డి గారికి ఆప్తుడైన మిత్రుడి ద్వారా అన్ని చర్చలు సంపూర్ణం చేసి రాజశేఖర రెడ్డి గారితో ఒప్పందానికి ఆనాడు దిగిండు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు పోతూ మార్గ మధ్యంలో పావురాల గుట్టలో ప్రమాదవశాత్తు వారు మరణించడంతో ఆనాడు హరీష్ రావు గారు టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ప్రమాదం తప్పింది. రాజశేఖర రెడ్డి గారికి ప్రమాదం జరగడం వల్ల టీఆర్ఎస్ విలీన ప్రమాదం తప్పింది తప్ప నీ బుద్ధి సక్రమం కాదని చెప్పి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా. మీరు అంటుండొచ్చు, మీరు అన్నదానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయని మీకు అనుమానం కూడా రావచ్చు. రాజకీయాలలో అంతర్గతంగా జరిగేటివి ఆధారాలు ఉండవు. నిబద్ధత, చిత్తశుద్ధి, విశ్లేషణ చేస్తే స్పష్టత వస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు చీలికలకు కారణమై విలవిలలాడిన టీఆర్ఎస్ పార్టీ 2014లో గెలిచిన మరుక్షణం నుంచి చీలికల మీద, పార్టీ ఫిరాయింపుల మీద, ప్రజా ప్రతినిధుల కొనుగోళ్ల మీదనే ప్రత్యేకమైన దుకాణాలు ఏర్పాటు చేసి సంతలో పశువుల కంటే హీనంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే వాళ్ళకు కూడా, పార్టీ ఫిరాయించిన వాళ్ళకే కాదు ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్ళకు కూడా నజరానాలు ఇచ్చి ప్రోత్సహించిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిది. ఇవాళ కేసీఆర్ గారికి ఇంటి పోరు తప్పడం లేదు. ఇంటిలో మూడో ఫ్రంట్ వచ్చింది. మూడో ఫ్రంట్ రావడంతో మొదటోడు రెండోడు టెంట్ కూలుస్తామనే కాడికి వచ్చింది. కొడుకు ముఖ్యమంత్రి అడుగుతుండు, అల్లుడు ముఖ్యమంత్రి అడుగుతుండు. విధి పాలుపోని పరిస్థితిలో హరీష్ రావు గారిని తప్పించి పార్లమెంటు పోటీ పెట్టించి నాతో పాటు నువ్వు ఢిల్లీకి రావాలని ఒక కహాని అల్లుడికి చెప్పి కొడుక్కి మార్గం సుమమం చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హరీష్ రావు గారు ఈ రోజు బీజేపీతో చర్చలు జరుపుతున్నారు. బీజేపీలో ఉండే మీ బంధువైన నాయకుడితో మీరు రహస్య సమావేశాలు, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మీ బంధువైన కీలక వ్యక్తితో మీరు పదే పదే సమావేశాలు ఏర్పాటు చేసి నేను భారతీయ జనతా పార్టీలో చేరితే నా హోదా ఏంది, నా భవిష్యత్ ఏందని మాట్లాడిన మాట వాస్తవం కాదా? నీకు సంబంధించిన అత్యంత సన్నిహితులను, నమ్మకస్తులను ఆ ప్రధాన కార్యదర్శితో చర్చలకు పురమాయించిన మాట వాస్తవం కాదా? దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి ఉప్పందడంతో హరీష్ పార్టీలో చీలిక తీసుకొచ్చి బీజేపీ పార్టీలకు ఫిరాయిస్తే టీఆర్ఎస్ పార్టీ ఉనికే కోల్పోతుంది. కాబట్టి సోషల్ మీడియాలో నీ బండారం బయట పెట్టడానికి విస్తృత స్థాయి ప్రచారానికి తెరలేపిన మాట వాస్తవం కాదా? నీ ఐటీ శాఖ మంత్రి బావమర్ది ఈ ప్రచారానికి పూర్తి స్థాయిలో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసి కొన్ని వేల ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు, ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేసి దీన్ని సర్క్యులేషన్ చేపిస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఫలానా పత్రిక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసి వాళ్ళు కేసు పెట్టలేదా అని అడుగుతారు. నేను అడుగుతున్న ఐటీ శాఖ మంత్రిని స్వయాన నీ బావమర్ది కదా, మీరు విశ్లేషించలేరా? మీరు తేల్చలేరా? ఒకవేళ మీరు అంతర్గతంగా డీజీపీని పిలుచుకొని ఆదేశాలు విచారణ చేయాల్సిన దాన్ని బహిరంగంగా పత్రికలకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. ఎవరికి వివరణ ఇచ్చుకుంటున్నావు హరీష్ రావు గారు? మీ మామకు వివరణ ఇచ్చుకుంటున్నావా? బావమర్దికి వివరణ ఇచ్చుకుంటున్నావా? ఎవరికి వివరిస్తున్నావు? మొత్తం అధికారమే నీ చేతులు ఉంది. తప్పుడు ప్రచారం, విష ప్రచారం ఎవరు చేస్తే వాళ్ళని పట్టుకొచ్చి కేసు పెట్టి తక్షణమే లాకప్లు వేసే అధికారం నీ చేతిలో ఉంది. అన్ని శాఖలు మీ దగ్గరనే ఉన్నది. మీరు ఆ పని చేయకుండా పత్రికా సమావేశం పెట్టి నేను పార్టీ ఫిరాయిస్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను పుట్టింది ఇందులే, సచ్చేది కూడా ఇందులే అని ఎవరికి వివరణ ఇచ్చుకుంటున్నావు అని నేను అడుగుతున్నా హరీష్ రావును. ఎందుకు ప్రజలకు వివరణ చెప్తున్నావు నువ్వు? ఎవరి కోసము? ఎందుకు నువ్వు దోషిలాగా
చేతులు కట్టుకొని పత్రికా సమావేశంలో వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే నీ పార్టీలో నీ పరిస్థితి ఏందో మాకు అర్థమైతలేదా? నీ పరిస్థితి టిఆర్ఎస్ పార్టీలో ద్వితీయ శ్రేణి పౌరసత్వము, మొదటి శ్రేణి పౌరుడు కేటీఆర్ అయితే నువ్వు ద్వితీయ శ్రేణి పౌరుడుగా అవమానాలతో నువ్వు బ్రతకడం లేదా? నీ కుటుంబంలో శుభకార్యం జరుగుతా కూడా కేటీఆర్ గారు బహిష్కరించిండు కదా, ఇది ప్రజలు గమనిస్తలేరని మీరు అనుకుంటున్నారా? ఇంకా ఎంతకాలం ఇలాంటి మభ్యపెట్టే ప్రకటనలు చేస్తారు హరీష్ రావు గారు అని నేను అడుగుతున్నా. ఇదంతా కూడా వాళ్ళ అంతర్గత విషయం, మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, దీని మీద ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే కత్తి పట్టుకున్నాడు కత్తికే బలవుతాడు. ఇది చరిత్ర చెప్తున్న సజీవ సాక్ష్యం. రాయలసీమలో ఫ్యాక్షన్ లో ఉండేవాడు ఎవడైనా ఫ్యాక్షన్ కే బలైండు. అదే విధంగా పార్టీ ఫిరాయింపులతోని మిగతా పార్టీలను బలహీనం చేయాలనుకున్న టిఆర్ఎస్ పార్టీకి దేవుడు అనేటోడు ఒకడు ఉన్నాడు. అదే గుణపాఠం చెప్పడానికి కాలం వచ్చింది. ఇవాళ నువ్వు చేసేదే నీ ఎంబడి వస్తుంది, నువ్వు ఏం చేస్తే గదే నీ ఎంబడి వస్తుంది. ఇవాళ నువ్వు ఫిరాయింపులతో ఇన్ని రోజులు మిగతా పార్టీలను తప్పుడు ప్రచారం, విష ప్రచారంతో మానసికంగా ఇతర ప్రజాప్రతినిధులను మీరు ఎంత వేధించిండ్రో, ఎంత మానసిక క్షోభకు గురి చేసిండ్రో, ఇవాళ మీ వంతు వచ్చింది. మీ వంతు వచ్చే వరకల్లా మీరు మాత్రం దైవాంశ సంభూతులు, దేవదూతలు, నికార్సైన మనుషులు, 24 క్యారెట్ల బంగారం అని మీరు గొప్పలు చెప్పుకుంటారా? మీరు చేసిన పని మీకే వంతు వచ్చింది. ఇవాళ మీకు వచ్చిన వంతు ప్రజలు గమనిస్తుండ్రు. హరీష్ రావు గారు ఎందుకు ఎవరికి తెలియకుండా అమిత్ షాను కలిసిండు, అమిత్ షాతో రహస్య సమావేశాలు అయిన సంగతిని ఇంటెలిజెన్స్ అధికారి, నిఘా అధికారులు ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వనందుకు నిఘా ఉన్నతాధికారిని బదిలీ చేసిన మాట వాస్తవం కాదా? ఉన్న పరంగా అంటే ఈ రోజు మీ కుటుంబ అంతర్గత కలహాల కోసం అధికారులను బలిస్తారు, తెలంగాణ సమాజాన్ని బలిస్తారు, పత్రికలను నిందిస్తారు, సోషల్ మీడియా మీద ఫిర్యాదులు చేస్తారు. ఏమైనా రాష్ట్రంలో ఇన్ని తప్పుడు ప్రచారాలు జరిగినాయి కదా, ప్రభుత్వంగా మీకు బాధ్యత లేదా? తప్పుడు ప్రచారాలు నిర్వహించాల్సిన అవసరం మీకు లేదా? మీకు నొప్పి వచ్చినప్పుడే మీ గురించి ఫిర్యాదులు, మరి ఫిర్యాదు చేస్తే అంతర్గతంగా ప్రభుత్వం ఒక కేబినెట్ మినిస్టరు ఆదేశించి డీజీపీని పిలిపించేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి రిమాండ్ చేయమని నువ్వు చెప్పుకోవచ్చు. బయటకు వచ్చి పత్రికా సమావేశాన్ని పెట్టి ఎవరికి వివరణ ఇచ్చుకుంటున్నామని అడుగుతున్నా సూటిగా. నేను ఇద్దరు కేసీఆర్ మంత్రివర్గంలో ఇద్దరు సీనియర్ శాసనసభ్యులను మంత్రులుగా ఉన్న వాళ్ళని 2 ప్రశ్నలు అడుగుతున్నా. ఈటల రాజేందర్ గారు, నీ శాఖ మీద ప్రత్యక్షంగా నిర్దిష్టంగా వివరాలతో కూడుకున్న అవినీతి ఆరోపణలు నేను చేస్తున్నా, వివరించుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? హరీష్ రావు గారు పార్టీ ఫిరాయింపుల మీద, సోషల్ మీడియా ప్రచారం మీద మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇంతకు ముందు మీరు ఇతరుల మీద చేసినప్పుడు ఇది మీకు తప్పుగా అనిపించలేదా? ఈ ఫిరాయింపులను ప్రోత్సహించిన మాట వాస్తవం కాదా? మీరు అమిత్ షాను 2 సార్లు రహస్యంగా కలిసిన మాట వాస్తవం కాదా? నువ్వు కలిసిన మీటింగ్ వివరాలను ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వనందుకు ఆ అధికారిని బదిలీ చేసిన మాట వాస్తవం కాదా? భారతీయ జనతా పార్టీలో ఉండే జాతీయ ప్రధాన కార్యదర్శి నీ బంధువుతోని నువ్వు రహస్య సమాలోచనలు చేస్తున్న మాట వాస్తవం కాదా? పార్టీ ఫిరాయిస్తే నీ రాజకీయ భవిష్యత్ ఏంది? రేపు ఒకవేళ కేసీఆర్ గారు నీ మీద దాడులకు ఉసిగొల్పితే ఉన్న పరిస్థితులు ఏందని మీరు సమీక్షించుకొని అంచనా వేసుకొని సమయం దొరికినప్పుడు సరైన సమయంలో టీఆర్ఎస్ ను చీల్చడానికి మీరు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? ఎవరిని మభ్యపెట్టదలుచుకున్నావు? ఇవాళ 2001 నుంచి ఉద్యమంలో చురుగ్గా ఉన్న నేను నాది కదా ముఖ్యమంత్రి కూర్చి కేసీఆర్ గారి తర్వాత అని నీ సన్నిహితుల దగ్గర నువ్వు నీ మనోభావాలను వ్యక్తం చేసిన మాట వాస్తవం కదా? ఇప్పుడు ఉన్న పలంగా పారాచూట్ వేసుకుని ఆకాశంలో నుంచి గద్దలాగా దిగి ఆ ముఖ్యమంత్రి కూర్చొని పామారు తెచ్చుకోపోతుంటే నీకు అంత దుఃఖం వస్తుంది? మరి 40 ఏళ్లు 50 ఏళ్లు పార్టీ పీసీసీ ప్రెసిడెంట్లను చేసి పెంచి పోషించి ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రి హోదా స్థాయిలో పీసీసీ అధ్యక్షులు చేసిన నాయకులను
కోవర్తులుగా మార్చుకొని పార్టీలోకి ఫిరాయింపజేసి రాజ్యసభలు ఇచ్చినప్పుడు ఈ బుద్ధి లేదా? ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళని అక్రమ కేసులు పెట్టి కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ పెట్టి ఒత్తిడి చేసి నయాన్నో భయాన్నో మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఈ నిబద్ధత ఎక్కడ పోయిందని నేను అడుగుతున్న కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావు గారిని. అంటే తన దాకా వస్తే గాని తత్వం బోధపడదని, నొప్పి నీ కుర్చీ కిందకి వస్తే గాని నీకు అర్థమైతలేదా అని చెప్పి అడుగుతున్న మిత్రుడు హరీష్ రావు గారు. 100% టీఆర్ఎస్ పార్టీ చీలిపోవడం ఖాయం. ఈ చీలికకు నాయకత్వం హరీష్ వహిస్తాడా, ఈటెల రాజేందర్ వహిస్తాడా, చీలినోళ్లు కోదండరాం వైపు వెళ్తారా, భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తారా, వ్యక్తులుగా కొంతమంది కాంగ్రెస్ లకు వస్తారా అనేది కొంత సమయం మాత్రమే ఉంది తప్ప ఇది జరగడం ఖాయము. చరిత్రలో కత్తి పట్టుకున్నాడు కత్తికే బలైందన్న మాట ఎంత వాస్తవమో, కేసీఆర్ గారు ప్రోత్సహించిన ఫిరాయింపులు, అదే ఫిరాయింపులకు కేసీఆర్ గారు బలిగాక తప్పదు. అది రోజులు వెనక ముందు అనేది తప్ప టీఆర్ఎస్ పార్టీ చీలిపోవడం, కూలిపోవడం ఖాయం. అది మామాళ్ళుల పంచాయత, బావబామర్దుల పంచాయత, మొత్తం కుటుంబమే, కుటుంబ కుంపట్లు పెట్టుకొని సలసల కాగిపోతున్నది. ఏ క్షణమైనా పొంగి పొరలొచ్చు. కాబట్టి తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను విశ్వసించాల్సిన అవసరం లేదు. కుటుంబ కలహాలతో కుతకుతలాడుతున్నది. ఎప్పుడైనా కుండ పలిగిపోవడం ఖాయం అని చెప్పి పలగాల్సిన అవసరం కూడా ఉన్నది. తప్పు చేసినోడికి శిక్ష తప్పదు. ఇది చరిత్ర చెప్తున్న సాక్ష్యం. నువ్వు ఏ తప్పు అయితే చేసినవో అదే తప్పుకు నువ్వు గురి అవుతావు. పాతకాలంలో దేవుళ్ళు తప్పులు చేస్తే పైకి తీసుకెళ్లి యమధర్మరాజు నూనెలేసి కాలుస్తాడు, సూదులతో గుచ్చుతాడు, ఉల్టా ఏలాడేసి కొడతాడు అని పెద్దలు చెప్పేది. ఇవాళ పైకి పోయేటంత అంతంత మందిని పైకి తీసుకుపోయి శిక్షించడానికి లేదు. ఎట్లా అంటే అట్లా ఇక్కడనే 5-5 ఏళ్లకు చార్జ్ షీట్ లాగా ఏదైతే అకౌంట్స్ బ్యాలెన్స్, కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ ఎప్పటికప్పుడు ఫైల్ చేసి ఇయర్ వైజ్ లాభాలు నష్టాలు లెక్కలేస్తారు. రాజకీయాలలో కూడా ఉన్నోళ్ళు తప్పు చేస్తే ప్రతి 5 ఏళ్లకు లాభాలు కుడితలు తీసివేతలేసి శిక్ష ఖాయం చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఈ అకౌంట్స్ అన్ని బతుకున్నంత కాలం మెయింటైన్ చేయాలంటే అక్కడ కూడా కష్టమే. యమధర్మరాజు మీరు చాలా వేగంగా ఎక్కువ తప్పులు చేసారు కాబట్టి మీ బ్యాలెన్స్ షీట్ తొందర క్లోజ్ అవుతుంది. అంతే. మీరు తప్పులు చేయకుంటుంటే ప్రజలకు సేవ చేసినట్టు ఇంకా కొంతకాలం ఏమైనా మనగాడు సాగించేటోళ్ళేమో. కానీ మొదటి రోజు నుంచే పుట్టంగానే దొక్కుకుంటూ, తర్వాత కాస్త అటు కింద మీద పడి నడుచుకుంటూ, ఆ తర్వాత నడక నేర్చుకుని, ఆ తర్వాత పరిగెత్తునుంటేనేమో కొంతకాలం ఉంటుండే. పుట్టుడే లేచి ఉరుకుడు మొదలు పెట్టారు కదా, ఇంజన్ మొత్తం ఖరాబ్ అయ్యే కాడికి వచ్చింది. జరగబోయేది మాత్రం టీఆర్ఎస్ చీలిక. కారు తుక్కు కింద అమ్మకం తప్పదు. अरे हमको भी कुछ सोच रहेंगे ना भाई. अब दुनिया में आपको ये पता है ना, साले बौने एक तरफ सारी दुनिया एक तरफ बोल के कहावत सुनते थे. अभी ऐसा हो गया कि साले एक तरफ बौने दूसरे तरफ हो गए. तो वही पता लग रहा है. इनके घर में कुछ फंक्शन रहा तो साला सब नहीं आए, खुद के घर में फंक्शन रहे तो नहीं आए, सो वाले तो मिलके रहेंगे. तो ये चारों के बीच में मसला है. एक दो नहीं है तो आपके जैसा कोई बड़ा आदमी बैठ के बिठा के कुछ तो कुछ माहौल करते थे. आजकल तो 4 हो गए, चारों तरफ से खींच रहे. वो फाड़ने का जरा उधर इधर आगे पीछे हो रहा है. आप जरा ध्यान से देखते रहो. आधी रात में कब तो भी कब फूट जाएगा. हो रहे केसीआर की बात और मेरा रास्ता कभी भी मैं नहीं जाऊंगा. अभी बोलने में बहुत बोल सकते हैं. केसीआर साहब क्या बोले 2 महीने पहले इंडिया टुडे कॉन्क्लेव था फारकहत में. मेरा घर, मेरा सब कुछ, मेरा खानदान तेलंगाना है. मैं तेलंगाना छोड़ के कहीं नहीं जाऊंगा. देश का कोई मतलब ही नहीं है मेरे को. प्राइम मिनिस्टर कुछ भी हमको खबर नहीं है. खाली हम तेलंगाना को भला करने के लिए बंगाल तेलंगाना बनाने में लग गए. हम लोग उधर इधर पलट के देखने का भी हमको वक्त भी नहीं है बोल के बोले 2 महीने पहले. आप भी थे होंगे, नहीं तो मैं देता हूँ पूरा. फिर 2 महीने में क्या माहौल बदल गया जी. क्यों अभी दिल्ली जाता हूँ, ये करता हूँ, वो करता हूँ, एर्राकोटा को तोड़ता हूँ, यहाँ के कुछ बंगले तोड़े ना, मैं वहां पे जाके पार्लियामेंट हाउस तोड़ने का है, प्रेसिडेंट ऑफ इंडिया हाउस तोड़ने का है, ये सब कुछ तोड़ने का एक इरादा बना लेके कुछ बोल रहा है ना. क्यों बोल रहा? मतलब उनके खानदान में ये है, एक शाप है, वो कभी भी सही नहीं बोलता. अगर सही बोले तो उसका सर पड़ जाएगा, सही बोले तो उसी दिन सर पड़ के मर जाएगा वो. इसीलिए वो कभी भी सही नहीं बोलते.
ये झूठ का कांदा है, उसको भारतीय झूठ पार्टी लग गए। वाट ఇప్పుడు హరీష్ రావు ఆల్రెడీ అంటే ఎంక్వైరీ చేసుకోవాలంటే ప్రభుత్వం అలా చెప్తున్నది అంటున్నారు. ఒకవైపు బీజేపీ తన మందనం చేసిందన్నారు. ఇప్పుడు ప్రెస్కి వచ్చి చెప్పడం కదా హరీష్ రావు ఎందుకు చెప్పిన అనుకుంటున్నారు? కేవలం బావమర్దిని మావను మభ్యపెట్టడానికి కొంత సమయాన్ని తీసుకోవడానికి కోసమే చేస్తున్న ప్రయత్నము. ఇవాళ ఎక్కడైనా పోయినప్పుడు ప్రజలల్లా ఎవరైనా టీఆర్ఎస్ ఉసిగొలిపిన అసాంఘిక శక్తులు ఎక్కడైనా హరీష్ మీద దాడి చేయిస్తాడేమో కేసీఆర్ గారు అనే అనుమానంతో వివరణ ఇచ్చుకున్నాడు. ఇవాళ వివరణ ప్రజలు అడగట్లేదు కదా, వివరణ ఎవరికి ఇచ్చుకుంటున్నాడు? ఇచ్చుకోదలుచుకుంటే ఇంట్లో మామకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే బావమార్దికి ఇచ్చుకోవచ్చు, లేకపోతే అధికారులకు ఆదేశాలు ఇవ్వచ్చు. ఎందుకోసం హరీష్ రావు గారు బయటకు వచ్చి ఉన్న బలంగా ఇంతింత విషయాలు దాన్ని అదే పనిగా చెప్పాల్సిన అవసరం ఉందా? మీరు చెప్పండి. ఎవడో దిక్కుమాలినోడో పోస్టులు పెట్టుకున్నాడు అనుకో, ఏమైతుంది? దానికి పెద్ద విషయం ఉందా? దానికి అంతంత వివరణ ఇచ్చుకొని తాటికాయంత అక్షరాలల్లా నేను పుట్టింది ఇక్కడనే, సచ్చేది ఇక్కడనే, ఇంతింత పెద్ద పదాలు వాడాల్సిన సందర్భం కాదు కదా. ఎవడో సోషల్ మీడియాలో దిక్కుమాలినోడో పోస్ట్ పెట్టినా సరే, వాళ్ళ అభిమానం పోతే నా భారతీయ జనతా పార్టీకి వస్తే బాగుంటుందేమని అనుకొని ఉండొచ్చు, పెట్టుకొని ఉండొచ్చు. దానికి పుట్టుకతోని సాగుతోని లంకెబెట్టి ఇక మొత్తం ఇక ఆయన ఇక కోసుకొని ఇగో నా రక్తం చూడని చూపించేంత దూరం పోయింది. అంత అవసరం ఏమొచ్చింది అంటున్నా. ఇప్పుడు రాష్ట్రం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఇండ్లు రాక చచ్చిపోతున్నారు, భూములు లేక చచ్చిపోతున్నారు, రైతు రుణమాఫీ జరగక చచ్చిపోతున్నారు, పిల్లలకు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటూ, ఫీజు కేజీ టు పీజీ ఉచిత విద్య లేక విద్యార్థులు బాగా ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను చెప్పకుండా, లేదా నిర్దిష్టంగా పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి మీద నేను చేసిన ఆరోపణల గురించి మాట్లాడకుండా శాపనార్థాలు మాకు పెట్టి శాపనార్థాల ముసుగులో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుండు. ఆ వివరణను చూసిన వాళ్ళకి ఎవరికైనా హరీష్ రావు గారి యొక్క పోవడి స్పష్టంగా అర్థమవుతుంది. పొట్టుకొని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొడుతుంది. ఇది చరిత్ర. మీరు ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు. కొట్టోడు కేటీఆర్ హరీష్ కొట్టిండు అనుకో, హరీష్ పోషమ్మ కొడుతుంది. జరగపోయేది ఇదే. కాకపోతే ఈ రోజా రేపా ఎల్లుండే అనేది కొంత సమయం. హెచ్చరిక చేశాడు. ఈ ప్రస్తావన ఇంకెవరు చేసినా కేసులు ఎదుర్కోవాలి, ఎవరైనా చేసినా సిద్ధంగా ఉండాలి. దానికి సిద్ధంగా ఉండాలి. నువ్వే చెప్పాలి. ఆయనను చెప్పి పెట్టుకుని ఆ కేసులు పెట్టుకుని వస్తే తెలుస్తుంది కదా. చెప్పినాకనే చెప్తున్నా కదా, దాని అర్థమైంది. ఆయన చెప్పింది విన్న తర్వాతనే మళ్ళీ ఈ రోజు చెప్తున్నా. ఇది మొత్తం సీడీ తీసుకుపోయి హరీష్ రావు గారికి ఇంకేం కేసు పెడతాడో చూద్దాం. కానీ अभी चल रहा भाई बातचीत। हर एक आदमी बिकने में तो थोड़ा बहुत उसका गुंजाइश तो होगा ना। गुंजाइश में अभी पेंडिंग पड़ा हुआ है। ఎవరు? నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. వాళ్ళని అడగాల్సిన ప్రశ్న అది. అది ముగిసిన అధ్యాయము. దాని మీద నేను చెప్పినా దానికి అర్థం లేదు. నేను ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిని. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఆధారం లేని ఆరోపణ అవుతుంది. కాబట్టి ఇప్పుడు తాజాగా ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకో. కొత్త అల్లుడి మీద ఎక్కువ చర్చ ఉంటుంది కానీ పాత అల్లుడి మీద ఏముంటుంది? పాత అల్లుడు వస్తే పాపడం కూడా పెడతారు, కొత్త అల్లుడు వస్తే కోడి వస్తారు. ఇప్పుడు ఈ చర్చలలో మొత్తం కొత్త అల్లుడు హరీష్. ఎలాగంటే కొత్త అల్లుడు గురించి చర్చ చేయండి, బాగుంటది. మీకు కూడా కొంత పడతలు పడుతుంది. కానీ ఇంకా అది కొంత స్పష్టత. ఆయన 3 మీటర్ల పెద్ద జుబ్బా వేసుకొని తిరుగుతాడు. బీజేపీలో జనరల్ సెక్రటరీ హరీష్ రావు గారు బంధువు. ఆ 3 మీటర్ల జుబ్బా నాయకుడు అంటే చెప్తాడు. నాకు తెలియదు, కలుసుకున్నంత వరకు తెలుసు. నాకు ఏం మాట్లాడుకున్నారు అనేది కొంచెం కష్టమైన సమాచారం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు 2007 నుంచి 2018 11 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ఎన్నో పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నో విషయాల మీద మాట్లాడారు. నా పాత ట్రాక్ రికార్డ్ తీయండి. నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందా లేదా? సో ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి వాళ్ళ మీద ఈ ఆరోపణలు చేయడం వల్ల అదనంగా ఒరిగేది కూడా ఏం లేదు. మీరే ఆలోచన చేయండి. నిన్న
హరీష్ రావు గారు అంత హడావిడికి వచ్చి అంత వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందా? ఒక పాత్రికేయ మిత్రుడుగా మీరు విశ్లేషించండి. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు. మీ అనుభవాన్ని ఉపయోగించండి. ఎవరి కోసం వివరణ అంత పెద్దగా ఇచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది? నేను పుట్టింది ఇక్కడనే, సచ్చేది ఇక్కడనే, అంత సావు గురించి కూడా చర్చ చేయాల్సినంత అవసరం ఉందా? ఈ ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్తే మిగతా అన్ని ప్రశ్నలకు నీకు ఆటోమేటిక్ గా చిక్కుముళ్ళు విడిపోయినట్టు ఇట్లా ఇట్లా మేఘాలు విడిపోయినట్టుగా విడిపోయి మీకు మొత్తం ఆకాశం కనిపిస్తుంది. रेवंत रेड्डी साहब गैरेज में रहे तो हरीश राव मर जाएंगे बोले। अगर अमित शाह से डील नहीं होने की सूरत में हरीश राव को बचाने का आपको सोचते हैं? अरे भाई उन्हें के पूछे तो जरूर बोलूंगा, क्या करना है उनको पूछने दो पहले। अगर हरीश राव साहब आके मेरे को नहीं भाई, हरीश राव साहब आके अरे भाई आप मेरा पुराना दोस्त है, मेरा मामा साला दोनों मिलकर मेरे को मार रहे, तुम कुछ बचाओ बोल के मेरे कहने है तो मैं कुछ तो कुछ रास्ता दिखाऊंगा ना। वो पुराना मेरा दोस्त है, आकर उसको नहीं होगा मगर मेरे को थोड़ा बहुत रहेंगे ना। वही हमदर्दी के नाते कुछ मशवरा देते हैं। वो इसीलिए बोल रहा हूँ ना, उनको आके पूछने दो, बराबर हमदर्दी है बोल के मैं उसको मशवरा कर रहा हूँ। हाँ भैया, अगर आपको इशारे किए तो अरे पूछ भाई मेरा दोस्त को कुछ रास्ता दिखाएंगे बोल के, अगर ऐसा कुछ रहा तो बोलो, मैं बोलूंगा। आपको अलग बोलूंगा, इतने लोगों के सामने बोले तो कैसा होता? చెప్పిన కదా ఇప్పుడే సజెషన్ ఇచ్చిన కదా, పడవ మునగడం ఖాయం, దూకు అని చెప్తున్నా. అందులోండి మునుగుతే పోతావు, అందులో ఉంటే మునుగుతే పోతావు. ముందుగాల దుంకినాం అనుకో ఎంతో కొంత బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఏదో చేస్తున్న ప్రయత్నం ఏదో నడవని అని చెప్తుంది కదా. ఇప్పుడు పోతుంటే ఊరు వస్తుంది, కూర్చుంటే అయితే రాదు. ఇక ఆయన ఓదలుచుకున్నాడు ఊరికి, ఏదో ఒకటి ఫస్ట్ అందుకెళ్ళి అయితే తూకం అంటున్నా, తర్వాత వెళ్ళకపోయేది అనేది మళ్ళీ చెప్తాం. కానీ అది నేను కాదు అధ్యక్షుడు నిర్ణయించాల్సింది, అది నా స్థాయి. నేను కార్యకర్త స్థాయిలో మంచిది చెడేందని మమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు సలహా చెప్తాము. పార్టీ నిర్ణయం తీసుకుంటారు, అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సింది ఎవరమైనా. ధన్యవాదాలు. भैया बैठो 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 कुछ ना कुछ मेरा ना कुछ सरकार आप खुद बिहार के पॉलिटिक्स पता नहीं है क्या? मैं क्या बोला? मैं समझ गया। नीतीश कुमार ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.